పవన్ కళ్యాణ్ గారు ఒకప్పుడు అంటే పవన్ కళ్యాణ్ గారు ఆవేశవంతుడు, ఎవరన్నా ఒక మాట అంటే పడే వ్యక్తి కాదు. అవతల వ్యక్తి ఒకవేళ ఒక మాట అంటే ఇతను 4-5 మాటలనే వ్యక్తి. అవతలి వారిని, అది ఎట్లాంటి వారినైనా సరే, అవతలి వాళ్ళు ఒకవేళ మనల్ని దూషించినట్లయితే వాళ్ళు ఒక్క మాట అంటే ఇతను ఆలోచించకుండా 4-5 మాటలు మాట్లాడే అంత కోపం ఉన్న వ్యక్తి రాజకీయాలలో రాణించగలడా? ఒకవేళ వచ్చినా కానీ ప్రజలకున్న సమస్య మీద అంత అవగాహన అనేది ఉందా? ఎంతో అనుభవం గల రాజకీయ నాయకులే వాళ్ళకిచ్చిన శాఖలకు న్యాయం చేయలేకపోతున్నారు కదా. మరి పవన్ కళ్యాణ్ గారికి ప్రజలకు న్యాయం చేయగలరా అని చెప్పి కొంతమంది పాజిటివ్గా మాట్లాడే వాళ్ళు ఉన్నారు, కొంతమంది నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు కూడా అప్పట్లో ఉండేవాళ్ళు అనమాట. అయితే నాకు తెలిసినంత వరకు నెగిటివ్గా మాట్లాడే వాళ్ళే ఎక్కువ. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక్క సీటు కూడా అతను రెండు స్థానాల్లో నిలబడగానే ఒక్క సీటు కూడా గెలిపించుకోలేకపోయిండు. ఒక్క సీటు మాత్రమే వచ్చిందని చెప్పేసి వైసీపీ పార్టీ వాళ్ళు అయితే మాత్రం ఇంకా మరి దారుణం. నిన్ను కనీసం అసెంబ్లీ గేట్ కూడా దాటనేమని చెప్పేసి వాళ్ళు ఛాలెంజ్ చేసేవాళ్ళు. సరే, ఇదంతా నేనెందుకు మాట్లాడుతున్నానంటే అల్లూరి సీతారామరాజు జిల్లాలోనే ఒక అద్భుతం జరిగిందండి.